హలో గైస్, వెల్కమ్ టు సినీ పోక్రి యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ ఈ సాలా కప్ నమ్దే. సక్సెస్ అనేది వెంటనే వస్తే వచ్చే కిక్ కంటే కూడా సో మెనీ ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చే కిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ కిక్ని ఈరోజు ఆర్సీబీ ఫ్యాన్స్, ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ అనుభవిస్తున్నారు. జూన్ 3, 2025 అనేది ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక మెమరబుల్ డే. ఆర్సీబీ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్రాంచైజీకి చూపించిన లాయల్టీకి ఈరోజు వాళ్ళ హ్యాపీనెస్ డిజర్వింగ్ యాక్చువల్లీ. ఒక్క సీజన్ ఓడిపోతేనే వాళ్ళ టీంని తిడుతున్న ఫ్యాన్స్ ఉన్న ఈ ఐపీఎల్లో 17 సీజన్స్గా ఓడిపోతూ వచ్చినా కూడా సపోర్ట్ చేస్తూ లాయల్గా ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్కి సెల్యూట్. పర్వాలంగ ఈసాల కప్ నమ్దే జైచాలు కోతలో జైచాలు ఆర్సీబీ ఫర్ ఎవర్. అసలు ఈరోజు ఈసాల కప్ లాలీపాప్ అని ట్రాలింగ్ చేసిన ఆపోజిట్ ఫ్యాన్స్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆర్సీబీ కప్పే లాలీపాప్ చప్పే. కప్ లాలీపాప్. So now you're giving me lollipop, but soon we'll have the cup. అసలు ఆర్సీబీ టీం గెలవాలని చెప్పి అసలు ఎన్ని పూజలు చేశారంటే ఫ్యాన్స్. అసలు వాళ్ళకి ఎందుకు ఇంత అభిమానం ఈ టీం అంటే నాకు అర్థం కావట్లేదు. ఈ అభిమానం అనేది కొంటే వచ్చేది కాదు. ఈ సీజన్ ఆర్సీబీ గెలిచేలా ఉందని చెప్పి ఆపోజిట్ ఫ్యాన్స్ కి కొద్దిగా సెన్స్ కొట్టినట్టుంది. అందుకని చెప్పి ఫస్ట్ నుంచే ఈ ఐపీఎల్ స్క్రిప్టెడ్ అని స్టార్ట్ చేశారు. స్క్రిప్టెడ్ అని ఇంతకుముందు సీజన్స్ లో మీరు గెలిచినప్పుడు మీకు అనిపించలేదా? మీరు గెలిస్తే అది స్క్రిప్టెడ్ కాదు, ఆర్సీబీ గెలిస్తే స్క్రిప్టెడా? అసలు మన ఆర్సీబీ ఫ్యాన్ ఎవరు ఒక ఆయన వాళ్ళ సీఎం కి లెటర్ రాశాడు, జూన్ 4th హాలిడే ఇవ్వాలి కర్ణాటక మొత్తం అని చెప్పి. ఎందుకంటే ఆర్సీబీ గెలిచేలా నాకు అనిపిస్తుంది. ఆర్సీబీ గెలిచిందంటే మటుకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు పబ్లిక్ హాలిడే కావాలి అని చెప్పారు. అసలు ఒక ఐపీఎల్ టీం గెలిస్తే పబ్లిక్ హాలిడే కావాలని అడగడం అనేది మీరు ఎక్కడైనా చూసారా? ఇది అసలు పబ్లిక్ హాలిడే ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా లీవ్ పెట్టైనా సెలబ్రేట్ చేసుకుంటారు, అదైతే కన్ఫర్మ్. ఇక మీదట ఆపోజిట్ ఫ్యాన్స్ కి, ట్రాలర్స్ కి ఆర్సీబీని ట్రాల్ చేయడానికి ఏం దొరికిందో నాకు తెలియదు. ఈసాల కప్ నమ్దే అని ఇన్ని రోజులు ట్రాల్ చేశారు కదా, ఆ కప్ అనేది వచ్చేసింది. ఇక మీద మీరు కొత్త ట్యాగ్ వెతుక్కోండి ఆర్సీబీని ట్రాల్ చేయడానికి. మీరు ఎంత ట్రాల్ చేసినా కూడా 17 ఇయర్స్గా గెలవకపోతే ఇంత ట్రాల్ చేస్తే కూడా ఆర్సీబీని సపోర్ట్ చేస్తూ వచ్చిన ఫ్యాన్స్ ఈ రోజు గెలిచిన తర్వాత నెక్స్ట్ సీజన్స్లో మా రీసౌండ్ ఎలా ఉంటుందో మీరు చూడండి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక సైడ్ ఉంటే రిమైనింగ్ 9 టీమ్స్ యొక్క ఫ్యాన్స్ అందరూ ఒక సైడ్ ఉండి పంజాబ్ సపోర్ట్ చేశారు. అయినప్పటికీ 9 టీమ్స్ కలిసి ఒక సైడ్ ఉన్నా, ఒకే ఒక్క టీం ఒక సైడ్ ఉన్నా కూడా 51% అటుంటే 49% ఆర్సీబీకి ఉన్నారు. సో ఒకే ఒక్క ఫ్రాంచైజ్ యొక్క బలం అది. అసలు మీరు ఏ టీంనైనా తీసుకోండి, చెన్నై, ముంబై, కోల్కతా, ఎస్ఆర్హెచ్, ఈ టీమ్స్ ఏవైనా కూడా వాళ్ళకి రైవల్ ఎవరంటే ఆర్సీబీ అనొచ్చు. మీరు గెలిచింది ఒక కప్పే కదా, మీరు 4 గెలిచాం 5 గెలిచాం అనొచ్చు. ఒక్కదానికి మీరు ఇంత నాయిస్ చేస్తున్నారా అని చేస్తారు భయ్య. ఒక్క విజయానికి అంత నాయిస్ చేస్తారు, ఎందుకంటే మీరు అంత ట్రాలింగ్ చేశారు ఇన్ని ఇయర్స్లో. ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా నిద్రపోండి. ఈరోజు మనం గెలిచేసాం. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఈసాల కప్ నమ్దే అంటుంటే రిమైనింగ్ ఫ్యాన్స్ అందరూ ఈసాల కప్ లాలీపాప్ అనుకుంటున్నారు. ఫైనల్గా ఆర్సీబీ ఈ 2025 ఐపీఎల్ గెలిచినట్టు నెక్స్ట్ సీజన్స్లో కూడా ఇలానే పర్ఫామ్ చేసి గెలుపు అనేది అలవాటు చేసుకుంటూ రిమైనింగ్ టీమ్స్కి నిద్ర లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.